ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ గ్యాడ్జెట్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ మీరు పేరు చూడంగానే ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో ఎస్, మీది వచ్చేటప్పటికి మనకి మినీ ప్రొజెక్టర్ A2000 అనేటువంటి మోడల్ నేమ్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. దీన్ని banggood.com వాళ్ళు మనకి రివ్యూ చేయమని చెప్పి పంపించడం జరిగింది. ఎవరైతే ఇంట్లో చిన్నపాటి ప్రొజెక్టర్ గురించి ఆలోచిస్తుంటారో, అలాగే బడ్జెట్లో ఒక ప్రొజెక్టర్ని చూస్తున్నారో అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ ప్రొజెక్టర్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఒకసారి బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూసేద్దాం. ఆ తర్వాత బాక్స్ లోపల ఉన్నటువంటి కంటెంట్తో పాటుగా దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారు అన్నట్లయితే నా నుంచి ఏదన్నా వీడియో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ గ్యాడ్జెట్స్ అన్నింటిలో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. ఇక్కడ A2000 అని అలాగే మినీ ప్రొజెక్టర్ అనేటువంటి పేరుని అయితే మనం చూస్తున్నాం. దీని పేరే మనకి అంటే మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి A2000, దీని బ్రాండ్ నేమ్ వచ్చేటప్పటికే Transjee అని చెప్పి పేరుగా రావడం జరుగుతుంది. అండ్ యూరోపియన్ మోడల్ని మనకు వీళ్ళు ఇక్కడ పంపించడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, దీని లోపల LED 3W స్పీకర్, అలాగే LCD, అలాగే USB అని చెప్పి కొన్ని స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే రైట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని లోగోస్ని అయితే మనం చూస్తున్నాం. ఇక టాప్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మీకు Transjee అని చెప్పి, ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో మీరు చూసారంటే డిస్ప్లే వచ్చేటప్పటికి 2 ఇంచెస్ సింగిల్ LCD ప్యానల్ని మనకి ఇందులో వాడితే నెగిటివ్ రెవల్యూషన్ వచ్చేటప్పటికే మనకి WVGA అది కూడా 320x240 పిక్సెల్స్ని ఇది జనరేట్ చేయగలదు. ఇక దీన్ని జనరేట్ చేయగలిగేటువంటి ఆస్పెక్టస్ రేషియోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4:3 లేదా 16:9 రెండిట్లో మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి డిస్ప్లే చేయగలిగేటువంటి కలర్స్ అరౌండ్ 1.67 మిలియన్ కలర్స్. ఇక ప్రొజెక్షన్ సైజ్ వచ్చేటప్పటికే మినిమం 14 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని మ్యాక్సిమం 80 ఇంచెస్ దాకా లూజ్లెస్ క్వాలిటీని అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక దీని డిస్టెన్స్ మీటర్ వచ్చేటప్పటికే 0.5 మీటర్స్ దగ్గర నుంచి 3 మీటర్స్ మనం మ్యాక్సిమం డిస్టెన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక DC పోర్ట్ ఒకటి, USB పోర్ట్ ఒకటి, ఇలా దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ అన్నింటినీ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే USB స్లాట్ సహాయంతో డైరెక్ట్గా మీరు పెన్ డ్రైవ్ లేదా పోర్టబుల్ హార్డ్ డ్రైవ్స్ని కనెక్ట్ చేసుకొని ఎక్కడన్నా చిన్న పార్టీ చేసుకుంటున్నప్పుడు మూవీస్ని కూడా వాచ్ చేసుకోవచ్చు. ఇక ఆడియో సపోర్టెడ్ ఫార్మాట్స్, అలాగే ఇమేజ్ సపోర్టెడ్ ఫార్మాట్స్, అలాగే టెక్స్ట్ సపోర్టెడ్ ఫార్మాట్స్. ఇకపోతే దీంట్లో మనకి 3W సంబంధించినటువంటి 4 ohms ఒక స్పీకర్ కూడా రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక పవర్ కన్జంప్షన్తో పాటు దీనికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక దీని కలర్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఇక్కడ అంతా ఎల్లో కలర్ కనపడుతుంది కాబట్టి లోపల మనకి ఎల్లో కలర్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈ బాక్స్లో కంటెంట్ ఏంటి అనేది చూసేద్దామా. సో దీన్ని జస్ట్ మీరు ఇట్లా సింపుల్గా స్లైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి ఒక ప్రొజెక్టర్ లోగోని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో దీనికైతే ఏ విధమైనటువంటి సీల్ని మనకు ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఒక కుషన్ స్పాంజ్ని మనకు ప్రొవైడ్ చేశారంటే ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ కాకుండా. ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ చిన్న ప్రొజెక్టర్, ఇదైతే చాలా చిన్నగా ఉంది. యాక్చువల్గా నేను రెగ్యులర్గా నా ఆఫీస్లో కూడా నేను ప్రొజెక్టర్ని యూజ్ చేస్తాను. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నగా ఉందని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, ఇది జస్ట్ నా అరచేతిలో ఉంది అంతే. చాలా క్యూట్గా, చాలా టినీగా ఉంది, చాలా బాగుంది. సో దీన్ని కొంచెం పక్కకు పెట్టేసి ఇక బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్ ఇచ్చారు అనేది చూద్దాం. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇంకేం లేదు. సో ఈ బాక్స్లో నాకు తెలిసి వీళ్ళు కమ్యూనికేషన్ కేబుల్స్, అలాగే అడాప్టర్స్ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ట్రైపాడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. వావ్, ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ట్రైపాడ్ బాగుంది. అలాగే ఒక అడాప్టర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే HDMI కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారంటే దీన్ని మనము ల్యాప్టాప్స్ లేదా మన డివైజెస్కి ఏదైనా కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకునేటువంటి విధంగా HDMI పోర్ట్స్ని కూడా మనకి కనెక్ట్ చేయటం, పోర్ట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఒక చిన్న రిమోట్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. మొన్న రీసెంట్గా మనం H96 అన్బాక్స్ చేసాం కదా, సేమ్ అదే రిమోట్ ఉన్నట్లే ఉంది. ఇక మనకి వెనకాల సెల్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సరే, నాట్ ఎ ప్రాబ్లం, ఎందుకంటే ఇది చైనా నుంచి వస్తుంది కాబట్టి బ్యాటరీస్ ఉంటే అలో చేయరు కాబట్టి మనం రెగ్యులర్ ఛార్జర్స్ని వేసి, అంటే మన రెగ్యులర్ బ్యాటరీస్ని వేసి దీని అయితే టెస్ట్ చేద్దాం. సో నాకైతే ఇది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ స్పోర్టీ లుక్ సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి లెన్స్ క్యాప్, అలాగే ఇది లెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ లాగా. సో ఇక దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూ చూసారన్నట్లయితే టాప్ ఆఫ్ ద
ప్రొజెక్టర్లో మీకు పవర్ బటన్ని ప్రొవైడ్ చేశారు, అలాగే నావిగేషన్ ప్యానల్తో పాటు సెలెక్షన్ బటన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక రైట్ సైడ్ మీరు చూసారంటే వెంటిలేషన్ బ్రీత్ హోల్స్ అలాగే ఎయిర్ బ్రీత్ హోల్స్ని రెండిట్లో ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ ఆఫ్ ద ప్రొజెక్టర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఒక స్పీకర్కి సంబంధించిన అవుట్పుట్తో పాటు ఫ్యాన్ గ్రిల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే లోపల హీట్ జనరేట్ చేస్తూ గట ఆ హీట్ అంతా ఎగ్జాస్ట్ అవ్వడం కోసం. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఓహెచ్పి ప్రొజెక్టర్కి సంబంధించినటువంటి ల్యాంప్ లెన్స్ని అయితే మనం చూస్తున్నాం. ఇక ఒకసారి బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే డీసీ ఇన్ వోల్టేజ్ని అయితే అంటే మనం ఛార్జర్ ప్లగ్ని ఇక్కడ ప్లగ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారంటే డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి వీడియోస్ని వాచ్ చేయడం కోసం లేదా పాటలు వినడానికి కూడా మనకి ఇక్కడ సదుపాయాన్ని ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఐఆర్ రిమోట్ అలాగే ఒక యూఎస్బి స్లాట్తో పాటు హెచ్డిఎంఐ పోర్ట్ అలాగే మనకి ఇక్కడ 5 volts డీసీ ఇన్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఈ ప్రొజెక్టర్ ఏదైతుందో డైరెక్ట్గా మీరు పవర్ బ్యాంక్తో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం హెడ్ ఫోన్ జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకు ఒక ట్రైపాడ్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ ట్రైపాడ్ మౌంట్ సహాయంతో డైరెక్ట్గా మీరు ఈ ప్రొజెక్టర్ని ఇట్లా ప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా ఆసమ్ అనిపిస్తుంది, టైనీగా ఉన్న చాలా క్యూట్గా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఒకసారి దీన్ని ఆన్ చేసి దీని పనితీరు కూడా మనం ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను దీన్ని పవర్ ఆన్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు మేక్ యువర్ లైఫ్ బెటర్ అని చెప్పి. సో ఇక మీకు ఇది బూట్ అయిన వెంటనే మనకి స్క్రీన్ మీద డైరెక్ట్గా కొన్ని ఐకాన్స్ని అయితే చూపిస్తుంది. సో ఐకాన్స్ని చూసిన తర్వాత మనం ఇన్పుట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని పెర్ఫార్మెన్స్ అంటే అవుట్పుట్ మనం కరెక్ట్గా చూడాలి అన్నట్లయితే ఒకసారి దీని లైట్స్ అన్నిటిని అంటే ఈ రూమ్లో ఉన్నటువంటి లైట్స్ అన్నిటిని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే దీని అవుట్పుట్ మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ లైట్స్ అయితే ఆఫ్ చేశాను. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి సోర్సెస్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ల్యాప్టాప్ని కనెక్ట్ చేశాను. సో ఇక్కడ నేను హెచ్డిఎంఐ పోర్ట్ సెలెక్షన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా నా ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు మిర్రర్ అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక నేను ఇక్కడ మినీ డివై పోర్ట్ తోటి హెచ్డిఎంఐ కనెక్ట్ చేసి ఈ కేబుల్ని డైరెక్ట్గా మన ప్రొజెక్టర్కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఈ యూఎస్బి పోర్ట్ సహాయంతో నా పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ని కూడా కనెక్ట్ చేశాను. సో ఇక డైరెక్ట్గా మనకి పవర్ సప్లై ఏదైతే ఉందో ఈ పవర్ సప్లై డైరెక్ట్గా నేను ఇక్కడ పవర్ ప్లగ్ చేశాను. ఇక హెడ్ ఫోన్స్ జాక్ అయితే నేను ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేదు. డైరెక్ట్గా మనకి ఇందులో ఉండేటువంటి ఇంటర్నల్ స్పీకర్తోనే మనం ఆడియోని అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో అయితే ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో ఏదైతే ఉందో ఇంటర్నల్గా ప్రొజెక్టర్లో నుంచి వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికే మ్యాక్సిమం 1080p మాత్రమే జనరేట్ చేయగలదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో రీసెంట్గా రెడ్మీ కంపెనీ మొన్న మన ముందుకు అనౌన్స్ చేసి ఈ రోజు ఆఫీషియల్గా సేల్లోకి తీసుకొచ్చినటువంటి సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. అంటే జనరల్గా మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ప్రైవేట్గా లేదా ఎక్కడన్నా మనం పార్టీ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇది మీకు ఆసమ్ ఎక్స్పీరియన్స్ని డెలివర్ చేయగలదని చెప్తాను. అంటే బడ్జెట్లో మనకి ఇంత ప్రొజెక్టర్ రావటం అంటే విషయం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకు చాలా వరకు చూసారన్నట్లయితే కనుక మనకు ప్రొజెక్టర్ అంటే 30,000 40,000 రూపాయలు పెట్టి పర్చేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా మీకు ఇది జస్ట్ కేవలం 2,900 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. ఒకవేళ సరదాగా మీరు ఎక్కడైనా ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీని కూడా చెక్ చేయొచ్చు. క్వాలిటీ కూడా ప్రెట్టి గుడ్ అనే చెప్పొచ్చు. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ చిన్న ప్రొజెక్టర్కి ఇది చాలా ఎక్కువనే నేను అంటున్నాను. సో వీడియో క్వాలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా ఎక్కడన్నా సండే రోజు మీరు అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఏదైనా ఒక చిన్న మూవీని వాచ్ చేయడానికి, లేదన్నట్లయితే సరదాగా మీ పెన్ డ్రైవ్లో ఉండేటువంటి మీ కలెక్షన్ వీడియోస్ని వాచ్ చేయడానికి ఇదైతే ఆసమ్ అని అంటాను. ఇది వచ్చేటప్పటికే జస్ట్ 3,000 రూపీస్ బడ్జెట్. అందులో కూడా మనకి ఇంటర్నల్గా
నార్మల్గా ఉండేటువంటి స్పీకర్స్ ద్వారా మనకు ఆడియో అవుట్పుట్ వస్తుంది కాబట్టి, లేదా డైరెక్ట్గా దీన్ని ఆపరేట్ చేయడానికి మీకు పవర్ కూడా రిక్వైర్మెంట్ లేదు, జస్ట్ ఒక పవర్ బ్యాంక్ సహాయంతో కూడా మీరు దాన్ని చాలా నీట్గా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. సో పవర్ బ్యాంక్ ఉన్నా కానీ సరిపోతుంది. సో అన్ని వేళగా కాంపాక్ట్గా ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఇక దీన్ని ప్రజెంటేషన్ పర్పస్కి మాత్రం నేనైతే రికమెండ్ చేయను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు ఎక్కడైనా పవర్ పాయింట్స్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ చూడాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే పిక్సెల్స్ కొంచెం మనకి హ్యూజ్గానే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. సో జస్ట్ ఫర్ ఫన్ లేదు అన్నట్లయితే కనుక ఎప్పుడన్నా సరదాగా కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు సరదాగా ఏదైనా కొన్ని పిక్చర్స్ లేదా కొన్ని వాల్ పేపర్స్ లేదంటే కొంచెం చిన్న చిన్న వీడియోస్ లాంటివి వాచ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మై సజెషన్ ఇస్ సింప్లీ గో అహెడ్. అండ్ అఫ్ కోర్స్ ఇది చాలా తక్కువ ధరలో 3000 రూపీస్లోనే వస్తుంది కాబట్టి దట్ డజంట్ మ్యాటర్ అని నేను అంటాను. ఇక మళ్ళీ మనం తిరిగి హోమ్ స్క్రీన్కి వచ్చేసి దీని లోపల నేను ఆల్రెడీ మీకు ఇందాక చూపించినట్లుగా నేను పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ని అయితే కనెక్ట్ చేశాను. సో హార్డ్ డ్రైవ్లో ఉండేటువంటి డేటాను ఒకసారి మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం అది సపోర్ట్ చేస్తుందా చేయదా అనే దాని గురించి. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ నా పోర్టబుల్ హార్డ్ డ్రైవ్లో ఉండేటువంటి పార్టిషన్స్ ఇవన్నీ కూడా. సో దీంట్లో నేను యూట్యూబ్ అనేటువంటి పేజ్ దాన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేసినటువంటి వీడియోసే. సో దీంట్లో ఏదైనా ఒక వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా ఎంఓవి అంటే MP4 సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఆడియో అండ్ వీడియో కూడా ఇది సపోర్ట్ చేయడం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో 1 TB హార్డ్ డిస్క్ అంటే పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ని కూడా ఇది డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కావాలంటే ఒకవేళ మ్యూజిక్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయన్నట్లయితే కనుక ఆ మ్యూజిక్ ఫైల్స్ని కూడా ఓపెన్ చేసుకొని మీరు దీని సహాయంతో అయితే వినొచ్చు. ఇకపోతే టెక్స్ట్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి HDMI పోర్ట్స్, అలాగే ఇక దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నింటినీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా. సో ఇక్కడ పిక్చర్ మోడ్, వివిడ్, అలాగే కలర్ టెంపరేచర్, ఆస్పెక్ట్ యాస్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో మీరు రెండింటిని చేంజ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో నాయిస్ రిడక్షన్ మిడిల్ ఉంది. సో కావాలి అన్నట్లయితే కనుక నాయిస్ రిడక్షన్ని కూడా మీరు ఇంకా హై ఎండ్ కూడా చేసుకోవచ్చు. కలర్ టెంపరేచర్, వార్మ్ కానీ నాయిస్ రిడక్షన్స్ కానీ వీటన్నిటిని చేంజ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా బాగానే ఉంది కానీ ఇకపోతే దీంట్లో నాకు కొంచెం మిస్ అయింది అనిపించింది. దీని లోపల ఇంటర్నల్ వైఫై పెట్టి మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యి డిఫాల్ట్గా కొన్ని యాప్స్ని మనకు సజెస్ట్ చేశారంటే ఎక్కడికి పెడితే అక్కడ మనకి ఈవెన్ పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ ఇవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనకు కావాల్సినటువంటి కంటెంట్ని అయితే చూసుకోవచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు మార్కెట్లో అలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఇవి కూడా మార్కెట్లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే దీని ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సూపర్బ్. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇదైతే 100% తీసుకోవచ్చని నేను చెప్తాను. ఇక్కడ మీరు చూడండి నేను దీనికి సంబంధించినటువంటి ఒక పిక్చర్ని కూడా నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు పిక్చర్స్ని కూడా చేంజ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా మీరు నెక్స్ట్ ప్లే చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు డిఫరెంట్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్తో ఇవన్నీ మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు దీని ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ అనిపించింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా మినీ పాకెట్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రొజెక్టర్. ఎంత ఫ్రెండ్లీ అంటే జస్ట్ 3000 రూపీస్కి మనకి ప్రొజెక్టర్ రావడం జరుగుతుంది విత్ ఇన్బిల్ట్ స్పీకర్తో. ఇకపోతే వీళ్ళు క్లెయిమ్ చేయడం మాత్రం ఈ ల్యాంప్ అవర్స్ వచ్చేటప్పటికే సుమారుగా 2 lakh అవర్స్ దాకా మనకు రావడం జరుగుతుందని చెప్పి 2 lakhs అవర్స్ అన్నా కానీ అరౌండ్ మీకు 4 to 5 years దాకా ఏ విధమైనటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇకపోతే ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక యాక్చువల్గా డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేశారంటే అరౌండ్ 3900 రూపీస్. కానీ మన ఛానల్కి సంబంధించినటువంటి ప్రోమో కోడ్, ఈ ప్రోమో కోడ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది యూజ్ చేశారంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ 1000 రూపీస్ డిస్కౌంట్తో 2900 రూపీస్కి మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ బై ద బై ఆర్డర్ చేయబోయే ముందల ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మనకి చైనా నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి షిప్ అయిన తర్వాత మీ దాకా రావాలి అన్నట్లయితే కొన్ని సందర్భాలలో 1 month టైం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా మీకైతే ప్రోడక్ట్ డెలివరీ కావడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ దట్ షిప్పింగ్ టైమింగ్ అంటే 2 to 3 weeks దాకా టైం తీసుకుంటారు. సో ఆ టైమింగ్ మీకు ఓకే అని అంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ యూ కెన్ ఆర్డర్ దిస్ ప్రోడక్ట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు signing off. Have a great day.